సంపద ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా కానరాదు. అటువంటి అద్భుతమైన మన అమరావతిలో దొరికిన శిల్ప సంపదని బ్రిటిష్ వాళ్ళు తొలుత ఇక్కడి నుంచి మద్రాస్ ఎగ్మోర్ మ్యూజియానికి తరలించారు. అక్కడి నుంచి తీసుకొని లండన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఆ సంపద వెలకట్టాలన్న కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపద, మన సంపదను మనకి తెచ్చి ఇవ్వాలని చెప్పి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వారి విజ్ఞప్తిని అనుసరించి లండన్ కూడా వెళ్ళి అక్కడ అధికారులతోటి అప్పటి చీఫ్ సెక్రటరీ అయ్యవారి కృష్ణారావు గారితో కలిసి సందర్శించి ప్రాసెస్లో పెట్టించడం జరిగింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మన యునైటెడ్ నేషన్ యుఎస్ఏ వెళ్ళినప్పుడు కూడా మన భారత్కు సంబంధించిన పురాతన దొంగిలించుకెళ్లిన సంపదని కూడా 400-500కు పైగా శిల్ప సంపదని భారత్కు తిరిగి ఇవ్వటం గొప్ప పరిణామం, స్నేహపూర్వక వాతావరణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. 125 అడుగుల ధ్యానబద్ధ విగ్రహం ఇప్పుడు అమరావతికి ఒక ఐకాన్గా నిలబడి ఉంది. ఈ అమరావతి అనేది ఇంత చరిత్ర ఉన్న అమరావతికి వెంకటాద్రి నాయుడు గారు గతంలో కింగుగా పాలించున్నారు. ఇక్కడ శాతవాహనులు గౌతమిపుత్ర శాతకర్ణి, ఫస్ట్ శాతవాహనుల రాజు శ్రీముఖుడు నుంచి 23వ శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు పాలించిన చరిత్ర మన ధాన్యకడక ధరణికోట అమరావతి అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇంత చరిత్ర ఉన్న ప్రాంతం మనం ఉండటం మనందరికీ గర్వకారణంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడి అమరావతిని ఏ విధంగా ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. మన గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని పల్నాడు జిల్లా ఉన్న శాసనసభ్యులంతా కంకణం కట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పర్యాటక ఈ రోజున థీమ్ అనేది శాంతి, సౌభాగ్యం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ వరల్డ్ మన జార్జియా దేశంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్గా జార్జియా దేశంలో జరుగుతుంది ప్రపంచ పర్యాటక దినోత్సవం. మన అమరావతిలో జరుపుకోవడం మనందరికీ గర్వకారణంగా తెలియజేసుకుంటూ